శాలువాలు వద్దు, పుస్తకాలు వద్దు, బొకేలు తేవద్దు, పెన్నులు తెస్తే చాలు. ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది చెబుతున్న మాట ఇదే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు మంత్రులను కలవడానికి వస్తున్న వారంతా కూడా శాలువాలు బొకేలకు డబ్బులు ఖర్చు పెట్టే బదులు పుస్తకాలను పెన్నులను తెస్తే పేద పిల్లల అవసరాలను తీర్చవచ్చంటున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి మహబూబ్ నగర్కి వచ్చిన తర్వాత నన్ను అభినందించడానికి వేల మంది పట్టణ ప్రజలు రావడము, బొకేలు శాలువాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను బొకేలు శాలువాలతో లాభం లేదు, మీరు నిజంగా నన్ను సత్కరించాలి, సన్మానించుకోవాలనుకుంటే బుక్స్ ఇవ్వండి అని చెప్పాను. నోట్బుక్స్ కావచ్చు, పిల్లలు చదువుకునే బుక్స్ కావచ్చు, లేదా స్టేషనరీ ఐటెం కావచ్చు అని చెప్తే దానికి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు విశేషంగా స్పందించారు. అప్పటి నుంచి చాలామంది 100-80% మంది నన్ను ఎప్పుడు కలవడానికి వచ్చినా కూడా బుక్స్ బొకేలు ఇవ్వడం జరిగింది. అది అధికారులు కూడా కలవడానికి వచ్చినప్పుడు నోట్బుక్స్ ఇవ్వడము, మొత్తం కలిసి దాదాపుగా ఒక 12,000 నోట్బుక్స్ గత ఒక సంవత్సరంలో వస్తే వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పంచడం జరిగింది. ప్రతి స్కూల్కు వెళ్ళి అక్కడ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే వరబడి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాము. అంతేకాకుండా చిన్నపిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా తెస్తూ ఉన్నారు. వాటిని నా దగ్గరకు వచ్చే పేద తల్లిదండ్రులు వస్తే వాళ్ళకు పిల్లలు ఉంటే ఆ పిల్లల ఏజ్ను బట్టి ఆ పుస్తకాలు కూడా వారికి ఇస్తూ ఉన్నాం. ఈ మంచి సాంప్రదాయము వేరే రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలు మొదలు పెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కలిసి సమాజాన్ని బాగు చేసే ఒక సమిష్టి బాధ్యతను తీసుకుంటే ప్రభుత్వ తోడ్బాటుతో పాటు సమాజం తోడ్బాటు కూడా ఇటువంటి కార్యక్రమాలకు అవసరం ఉంటుంది. కాబట్టే ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ సాంప్రదాయాన్ని ఆయనే తెరపైకి తెచ్చారు. చాలామంది అభినందించడానికి తీసుకువచ్చే శాలువాలు, పూలదండలు, బొకేలు నిరుపయోగంగా ఉండటంతో ఎన్ఎం ఈ కొత్త ఆలోచనను తీసుకువచ్చారు. తనను కలవడానికి వచ్చే వాళ్ళు పెన్నులు, పుస్తకాలు, పేదలకు ఉపయోగపడే వస్తువులు తేవాలని సూచించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అలా అభిమానులు, పార్టీ కార్యకర్తలు తెచ్చి ఇచ్చిన వస్తువులను అవసరమైన వారికి అందజేస్తున్నారు ఆయన.